ఈ పులి కిరణ్ 11 సంవత్సరముల అబ్బాయి చనిపోయిన విషయం తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆమె అందుబాటులో లేకపోయినా ఇందుకూరుపేట మండల అధ్యక్షుడు పవన్ కుమార్ రెడ్డి ద్వారా 20,000 మట్టి ఖర్చులకి బాధితురాలికి ఇవ్వడం జరిగింది. ఆమెకు పిఎన్ జ్ఞానాది మహానాడు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మేము తెలియజేయడం జరుగుతుంది. జై భీమ్. నా పేరు సౌటూరు సేనయ్య. పిఎన్ జ్ఞానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మనం ఉన్నాము వెంకటరెడ్డి గిరిజన కాలనీ, ఇందుకూరుపేట మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ పులి కిరణ్ 11 సంవత్సరముల అబ్బాయి 6వ తరగతి చదువుతున్నాడు. ఆ అబ్బాయి సైకిల్ మీద ఈ రోడ్డు పైన వెళ్తుండగా ప్రమాదశాత్తు ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్య కారణంగా ఆ అబ్బాయిని తొక్కుకుంటూ వెళ్ళడం జరిగింది. దీంతో వీళ్ళ కుటుంబం ఎంతో బాధతో విలవిలలాడుతూ ఉన్నారు. వీరికి ప్రభుత్వం తరపున, అలాగే జిల్లా మండల అధికారులు ఆర్టీసీ డ్రైవర్పై చట్టపరమైన చర్యలు తీసుకొని వీరి కుటుంబాన్ని ఆదుకోవాలని పిఎన్ జ్ఞానాది మహానాడు తరపున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే వీరి కుటుంబానికి అన్ని విధాలుగా పిఎన్ జ్ఞానాది మహానాడు భరోసా అండగా ఉంటుందని కూడా ఈ బాధితులకు కూడా తెలియజేయడం జరుగుతుంది. తక్షణం ఆ అబ్బాయి మృతిపై చట్టపరమైన విచారణ జరిపించి బాధితులకు న్యాయం జరిగేలా జిల్లా మండల అధికారులు, అదేవిధంగా గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా దీంట్లో పాలు పంచుకొని బాధితులకి అండగా ఉండి న్యాయం చేయాలని పిఎన్ జ్ఞానాది మహానాడు తరపున మేము తెలియజేయడం జరుగుతుంది. జై భీమ్. నా పేరు సౌటూరు సేనయ్య. పిఎన్ జ్ఞానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు అనగా 8 డిసెంబర్ 2025న 8 గంటల నుంచి 9 గంటల సమయంలో ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామం వెంకిరెడ్డి గిరిజన కాలనీకి సంబంధించిన కిరణ్ 11 సంవత్సరముల బాలుడు వాళ్ళ అన్నతో సైకిల్ మీద స్కూల్కి వెళ్లే సమయంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్య కారణంగా ఆ రోడ్డు వైపు వెళ్తున్న అన్నదమ్ముల్ని ఢీకొట్టడం జరిగింది. దానితో కిరణ్ 11 సంవత్సరముల అబ్బాయి అక్కడికక్కడికే మరణించడం జరిగింది. విషయం తెలుసుకొని మా పిఎన్ జ్ఞానాది మహానాడు సభ్యులు నేరుగా బాధితుల కుటుంబం దగ్గరికి వెళ్ళి వారి పరామర్శించి వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించి ధైర్యం చెప్పి రావడం జరిగింది. కానీ ఒక ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్య కారణంగా ఒక నిండు ప్రాణం బలైపోయింది. దీనికి ఆమెకి కూడా ఒక 7 నెలల క్రితమే భర్త కూడా ఎలక్ట్రానిక్ వర్క్ చేస్తూ ఇది కూడా ప్రజాసేవలో భాగంగా మరణించడం జరిగింది. ఆమెకి ఏ దిక్కు లేదు, ఇల్లు కూడా చిన్న ఇల్లు ఉంది. కానీ బిడ్డను పోగొట్టుకుంది, భర్తని పోగొట్టుకుంది. రెక్కాడితే డొక్కాడిని కుటుంబం, గిరిజన నిరుపేద యానాదుల కుటుంబం. వీరికి ఖచ్చితంగా ప్రభుత్వం అండగా నిలబడి ఆ కుటుంబానికి 50 లక్షలు నష్టపరిహారం, అదేవిధంగా ఒక 5 ఎకరాలు పొలము, ఆ ఇల్లు కట్టించి అన్ని విధాలుగా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం పులి మనోజ్ కుమారి
వారి కుటుంబానికి అండగా ఉండి ఆదుకోవాలని పిఎన్ యానాది మహానాడు డిమాండ్ చేయడం జరుగుతుంది.